దేవుని ప్రియులారా, ఆదికాండము 8వ అధ్యాయము 13వ వచనం. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియులారా, ఈ నూతన సంవత్సరపు తొలి దినమున దేవుడు మనతో చేస్తున్న ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం ఇక్కడ రాయబడుతున్న విషయం ఏమిటి అని అంటే, భూమి మీదకి జల ప్రవాహం వచ్చిందనే సత్యం మనందరికీ తెలుసు. సకల ప్రాణులు జలప్రళయమందు నశించిపోగా 8 మంది మాత్రమే రక్షించబడి కొన్ని ప్రాణులు మాత్రమే వాడలోకి ప్రభు చేర్చి వాటిని కాపాడినట్లుగా మనందరికీ తెలిసిన సత్యమే. అయితే నోవాహు వాడ ఎక్కినప్పుడు నోవాహు వయసు 600 సంవత్సరాలు. 600 సంవత్సరాల వయసులో నోవాహు వాడ ఎక్కాడు. ఆ జల ప్రవాహం ఎలా ఉంటుందో నోవాహు చూడలేదు. ఎందుకంటే నోవాహు యొక్క వాడ తలుపు దేవుడే మూసేశాడు. ఇక నోవాహు జలప్రళయం ఎట్లా ఉంది, ఎలా నీళ్లు వచ్చిన సంగతి నోవాహుకు తెలియదు. లోపల ఉండిపోయాడు ఆయన. ఆ తర్వాత జలప్రళయం అయిపోయిన తర్వాత వాడ పైకప్పు కొంచెం పగలగొట్టి చూశాడు. పైకి లేచి చూస్తే నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయినట్లుగా ఇక్కడ చెప్పాడు. అది ఏ రోజు అని అంటే 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినం. అంటే నూతన సంవత్సరపు జనవరి 1 క్రొత్త సంవత్సరం క్రొత్త దినమున ఈ భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయేను అని నోవాహు చూశాడు. ఏ నీళ్లు భూప్రపంచాన్ని నాశనం చేసినాయో, ఏ నీళ్లు సకల ప్రాణులు మరణానికి కారణమైనయో, ఏ నీళ్ల వలన నోవాహు 120 ఏళ్ళు కష్టపడి వాడ కట్టుకోవాల్సి వచ్చిందో, ఏ నీళ్లు వలన 14 నెలల పాటు నోవాహు వాళ్ళు ఉండాల్సి వచ్చిందో, ఏ నీళ్ల వలన నోవాహు అతని కుటుంబం బెంబేలెత్తిపోయి కలవరపడ్డారు, ఏ నీళ్ల వలన దేవుడు సర్వలోకాన్ని బాధించాడు, ఆ నీళ్లు అనే ఆ సమస్య, ఆ నీటి జాడ నోవాహు కంటికి కూడా కనబడకుండా క్రొత్త సంవత్సరం తొలి దినమున ఆ నీళ్లు ఇంకిపోజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సమస్య నోవాహు ఎదుర్కొన్నాడో క్రొత్త సంవత్సరపు తొలి రోజున ఆ సమస్య కంటికి కూడా కనబడకుండా దేవుడు చేశాడు. దేవుని ప్రియులారా, క్రొత్త సంవత్సరం అంటే అట్లా ఉండాలి. కొత్త సంవత్సరం అంటే కొత్త బట్టలు, ఏమండి, కొత్త కొత్త వంటలు, ఇది కాదు కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే గత సంవత్సరము ఏ సమస్యతో బాధపడ్డామో మళ్ళీ ఈ సంవత్సరం ఇక ఆ సమస్య మన కంటికి కనబడకూడదు. దేవుని బిడ్డలారా, క్రొత్త సంవత్సరాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కానీ బ్రతుకులు పాతగానే ఉంటున్నాయి, సమస్యలు అలాగే ఉంటున్నాయి. ఏదో ఆ ఒక్కరోజు కొంచెం ఒంటి మీద కొత్త బట్టలు ఉంటున్నాయి, కొంచెం ఇంట్లో వెరైటీగా ఏదైనా వండుకుంటున్నాం కాబట్టి ఆ రోజు నవ్వుతున్నారు. కానీ మళ్ళీ 2వ తారీఖు నుండి అందరూ మళ్ళీ మామూలే సమస్యలన్నీ, ఏడుపు మామూలే, తిట్టుకోవటాలు, గుద్దుకోవటాలు, తనులాటలు, అన్ని సమస్యలు 2వ తారీఖు నుండి మొదలే. 2వ తారీఖు దాకా ఎందుకు? ఆ క్రొత్త సంవత్సరం మొదటి రోజు ఈ సాయంకాలం దాకే. మళ్ళీ సాయంకాలం అయితే కనుక ఎక్కడ లేని సమస్యలన్నీ జ్ఞాపకం వచ్చేస్తాయి. కుర్చీ వేసుకుని కూర్చున్నా, మంచం వేసుకుని పడుకున్నా, ఆలోచనలు. దేవుని బిడ్డలారా, ఏ సమస్య నోవాహును వేధించిందో క్రొత్త సంవత్సరపు తొలి దినమున అది ఆయన కన్నుల ముందు లేకుండా దేవుడు ఇంకిపోజేశాడు.
ఇక ఇంకిపోయిన సమస్య మళ్ళీ బయటకు తీసుకురావటం కుదరదు. మీరు పాలు కానీ నీళ్లు కానీ నూనె కానీ నేల మీద ఒలికించండి, ఒలకబోయిండి వాటిని మళ్ళీ తీయడానికి కుదరదు ఇంకా. ఎందుకంటే ఇంకిపోయింది, ఆరిపోయింది, ఎండిపోయింది, అసలేమి జాడ కూడా కనిపించట్లేదు. దేవుడు నోవాహు పట్ల చూపిన కృప అసలు సమస్య చూడనివ్వలేదు. వచ్చిన సమస్య దాటిపోయే వరకు దేవుడు దాచి ఆ నీళ్లు ఎలా ఉంటాయో ప్రారంభంలో చూడలే, ముగింపులో కూడా చూడలేదు. ఆయన అంతగా దేవుడు కృప చూపించాడు. ఈ క్రొత్త సంవత్సరపు రోజు దేవుడు అలాంటి కృప దేవుని బిడ్డలు మనందరికీ అనుగ్రహించాలని నేను ఈ మాటలు ఎత్తుకున్నాను ఈ రోజున. అయితే దేవుని నోవాహు విషయములో అంతటి బలమైన కార్యము చేయడానికి, క్రొత్త సంవత్సరములో అంత ఆశ్చర్యకరమగు మేలు చేయడానికి, గత కాలమందు ఎదుర్కొన్న సమస్య ఈ నూతన సంవత్సరం నీకు ఉండకూడదు అని దేవుడు దాన్ని పూర్తిగా ఇంకిపోజేసి ఎండిపోజేసాడు. అలాంటి పని, అలాంటి కార్యం మనకెందుకు చేయడు దేవుడు? అంటే నోవాహు ఒక్కడే మంచోడు, నోవాహు ఒక్కడే దేవునికి ఇష్టం, మనందరూ ఎవరు ఇష్టం లేదు అనా? దేవుడు పక్షపాతి కాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, పక్షపాతి కాని వాడికి క్రొత్త సంవత్సరపు తొలి దినములో నోవాహుకంత మేలు చేసిన వాడు మనకెందుకు చేయుడు? మనల్ని ఎందుకు ఇలా ఉంచాలి? ఈ సంవత్సరం మనం కూడా పెనుమార్పు చూడాలి, బలమైన పెనుమార్పు. గత ఏడాది ఎదుర్కొన్న గొడ్డైన సమస్య ఇప్పుడు కంటికి కనబడకుండా దేవుడు చెయ్యును గాక. ఇక ఉండకూడదే కాదు, దాన్ని కోకటి వేళ్లతో సహా దేవుడు పెకిలించి నిత్య నూతనంగా ప్రభు మనల్ని మార్చాలి. అసలు అది ఏమైపోయిందో కూడా మనకు తెలియకూడదు, ఎలా తప్పించబడిందో కూడా తెలియకూడదు, ఏ దారిని పోయిందో కూడా తెలియకూడదు. మనకు తెలియకుండానే అది ఇంకిపోవాలి. అలాగున జరిగించాలి అని అంటే నోవాహు అంటాడు, నాయన నేను ఇష్టమే, మీరు ఇష్టమే దేవుడికి, నేనేం గొప్ప కాదు, మీరేం తక్కువ కాదు దేవునిలో, కానీ నాకు ఇలాంటి కార్యం చేసి మీకు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నాలాగా మీరు ఉండాలన్నాడు నోవాహు. నాలాగా మీరుంటే ఈ నూతన సంవత్సరపు తొలి రోజున ఇక నువ్వు దేన్ని బట్టి కన్నీళ్లు గార్చావు, దేన్ని బట్టి కుమిలి ఇంట్లో కూర్చుని ఏడ్చావు, దేన్ని బట్టి ఎవరికి చెప్పుకోలేక నలిగిపోయి కృంగిపోయావు, ఏ సమస్య చేత నీ కళ్ళు గుంటలు పడిపోయి ఏడ్చి ఏ సమస్య చేత మధ్యరాత్రి నిద్ర పట్టక లేచి కూర్చుని ఏంటి నా బతుకుని ఆలోచనలో పడ్డావు, ఏ సమస్య చేత అన్నం ప్లేట్ ముందు పెట్టుకుని తినకుండా ప్లేట్లోనే కన్నీళ్ళు రాలియో, ఏ సమస్య చేత మంచంలో ఒకవైపు తిరిగి ఎవరైనా చూస్తారేమోనని కన్నీళ్లు పెట్టుకుని వేదనతో కృంగిపోయి ఏడ్చావు. దేవుడికి మీదట ఆ సమస్య నీ కన్నులకు కనబడకుండా చేయడానికి ఈ మాటలు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. అలాగున దేవుడు చెయ్యాలి అని అంటే నోవాహు 3 విషయాలు చెప్పాడు. నాలాగా ఈ 3 విషయాలు మీరు చేయండి, ఈ నూతన సంవత్సరం ఈ తొలి రోజున ఇక నువ్వు చూడవు ఈ రోజు నుండి ఆ సమస్య అన్నాడు నోవాహు. ఎలా బ్రతకాలి నోవాహు, నువ్వేం చేసావు అని అడిగితే 6వ అధ్యాయం ఆదికాండము 6వ అధ్యాయము దేవుని ప్రియులారా 9వ వచనాన్ని మనం చదవాలి. ఏం చెప్పాడు అక్కడ? నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడను, తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడచినవాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నోవాహులో 3 అద్భుతమైనటువంటి భక్తి సూత్రాలు కనబడతాయి, మనకు నేర్పుతున్నాడు. ఏమేమిటి అని అంటే, 1, దేవుణ్ణి నమ్మిన మనము నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి అన్నాడు. ఇక ఈ నీతి అని అంటే ఏమిటో మేము నీకు చెప్పక్కర్లేదు, వాక్యాలు వింటూ ఉన్నారు, మీరు నేర్చుకుంటూనే ఉన్నారు. నీతి అంటే ఏమిటో చెప్పినావో, నీతిగా నువ్వు బ్రతకాలి అన్నాడు. ఇకపోతే 2వ విషయం చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి? తన తరములలో
నోవాహు నిందారహితుడై ఉన్నాడు అని దేవుడే సర్టిఫై చేశాడు. దేవుడు తన తరములలో నోవాహు నిందారహితుడుగా ఉన్నట్టు దేవుడు చూశాడు. నిందారహితుడు అంటే ఎవరితో మాట అనిపించుకోకుండా, ఎవరితో ఏలెత్తి చూపించుకునే బ్రతుకు బతకకుండా, ఎవడో ఏంటి ఇలా బతికేవు అని అనడానికి ఎవరికి అవకాశం లేకుండా, ఇలా మాట్లాడేవేంటి, ఇక్కడున్నావేంటి అని ఎవరితో అనిపించుకోకుండా, ఇది నిందారహితమైన జీవితం. అయితే ఒక మాట మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ లోకపు మనుషులతో మనం మంచి అనిపించుకున్నంత మాత్రాన దేవుడు మనకి ఏ మేలు చెయ్యడు. అసలు వాళ్ళని నిందించినా చెయ్యడు, నిందించకపోయినా మనకి ఏ మేలు చేయడు. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్న విషయం ఏమిటో తెలుసా? నాయనా, నా చేత నువ్వు నింద పడకుండా నువ్వు చూసుకోవాలి, మనుషుల చేత కాదు. దేవుడు మన విషయంలో ఏలెత్తు చూపించు, నువ్వు ఇలా ఎందుకున్నావు అని అడగకూడదు నిన్ను. అట్లాంటి బతుకు బతకాలి, అప్పుడు చేస్తాడు దేవుడు మేలు. నోవాహు 120 సంవత్సరాలు వాడగట్టినప్పుడు నోవాహుని చాలా మంది నిందించారు, హేళన చేశారు, అవమానపరిచారు. దేవుని బిడ్డలారా, మనుషులు ఎప్పుడు కూడా మనం బాగుంటే బాగున్నంతసేపు మంచోడు అంటారు, మళ్ళీ అడ్డం తిరిగితే కథ అదే నోటితో చెడ్డోళ్ళు అంటారు. ఇప్పుడు యేసు ప్రభు వారి సంగతి మనం తీసుకున్నప్పుడు, యేసు ప్రభు వారిని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అని కేకలు వేసి ఆయన ఘనపరిచి మహింపరిచారు. 5-6 రోజులు తిరగక ముందే మళ్ళీ అదే నోటుతో, అదే నాలుగుతో, అదే పెదవుల స్వరముతో మళ్ళీ యేసు ప్రభుని ఏమన్నారు? సిలువేయాలి, చంపాలి అన్నారు. కాబట్టి ఈ లోకపు జనుల యొక్క మాటలు, నిందలు దేవుడు మనల్ని దీవించే విషయంలో పరిగణలోకి తీసుకోడు. మనల్ని ఎవరో ఏదో అన్నారు అని దేవుడు దీవించకుండా ఉండడు. ఎవరో ఏమనలేదురా నిన్ను బాగా బతికేవు అని దేవుడు దీవించడానికి దిగిరాడు. మనల్ని దీవించాలా వద్దా అనుకునే విషయాలలో ఈ లోకపు జనులు మనల్ని అనే మాటలు పరిగణలోకి తీసుకోడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. వాళ్ళు ఎన్నన్నారు దేవుడు లెక్కలోకి తీసుకోడు వాటిని. వాళ్ళు ఏమి అనకపోని అయినా లెక్కలోకి మనల్ని తీసుకోడు. దేవుని చేత నింద పడకుండా బతకాలి, అది నిందారహితమైన జీవితం అంటే. దేవుడు దిగి వచ్చి నువ్వు ఇట్లా ఎందుకు బతికేవరా అని ఏలెత్తి చూపించకూడదు. ఈ పని నువ్వు ఎందుకు చేసావు అని అనకూడదు. ఆయన ఇలా ఎందుకు నువ్వు నడిచావు అని అనకూడదు. ఇది ఎందుకు తిన్నావు నువ్వు, ఇది ఎందుకు చూసావు నువ్వు, ప్రార్థన జరుగుతుంటే ఎక్కడ ఎందుకున్నావు నువ్వు, రొట్టె ద్రాక్షరసం ప్రభు బల్లారాలు ఎందుకు చేతులు పెట్టలే నువ్వు, ఎందుకు మందిరానికి సరిగ్గా నడవలేదు నువ్వు. దేవుడు నింద వేయకుండా, దేవుడు మన మీద మచ్చ రుద్దకుండా జీవించేవాడే నిందారహితమైన బ్రతుకు. అంతేగాని ఊరోళ్ళతో లోకంతో మంచి అనిపించుకుని మాత్రం దేవుడు ఏం మేలు చేయడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరం రాశాడు. 7 సంఘాలకి ఉత్తరం రాస్తున్నప్పుడు 7 సంఘాలలో 6 సంఘాలకి ఒక మాట అన్నాడు. 6 సంఘాలకి ఏమన్నాడు తెలుసా? నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చాను. ప్రతి సంఘం 6 సంఘాలకి, ఒక స్మరణ సంఘం ఒకటి మినహాయించి మిగిలిన 6 సంఘాలను అన్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ లోపం ఉంది. ఆ మాట అనిపించుకోండి, బతకండి రా. ఈ నూతన సంవత్సరములో నీ శ్రమయు, నీ బాధయు, నీ కన్నీళ్లు ఇంకిపోజేస్తానన్నాడు దేవుడు. వాళ్ళతో మెప్పు పొందడం ఏమిటండి? అది పెద్ద విచిత్రమేం కాదు. తెల్లబట్టలు వేసిన బైబిల్ పట్టుకుని సెంటర్లో నుంచుంటే ఎవడైనా వందనాలు చెప్పాల్సిందే, రోడ్డు మార్జిన్ దిగాల్సిందే. 4 గోళ్ల మధ్య ఏముందో తెలియదు కదా. బయట బాహ్య ప్రపంచం, బాహ్య రూపం చూసే ప్రజలు మెచ్చుకుంటారు, లోపల జీవితం తెలియదు. కాబట్టి దేవుడు లోనున్న సంగతులు చూసేవాడు, ఎలా బ్రతుకుతున్నావో కనిపెట్టేవాడు ఆయన. దేవుని బిడ్డలారా, తన తరములలో నోవాహు దేవుని చేత మాట అనిపించుకోకుండా బతికాడు. కాబట్టి ఏ విషయాల్లో దేవుడు తప్పు పడతాడో అది ఎరుగుండాలి సంఘం. అర్థమవుతుందా? ఏ విషయంలో దేవుడు తప్పు పడతాడో సంఘము ఎరిగి ఇది చేస్తే దేవుడు ఏమంటాడు అనే భయం ఎందుకు లేదు మీకు? ఇలా నడిస్తే దేవుడు తప్పు పడతాడేమని ఆలోచన ఎందుకు రావట్లేదు మీకు?
అరే ప్రార్థన మానుకుంటే దేవుడు ఏమంటాడని మనసు ఎందుకు పుట్టట్లేదు మీకు? దేవుని యొక్క శరీరము రక్తము నేను మానేస్తే నా ఆత్మ బలహీనం అయిపోద్ది కదా, దేవుడు నాలో నుండి వెళ్ళిపోతే ఏ బలహీనంలో ఆయన ఉన్నాడు కదా, నా పరిస్థితి ఏమిటని మీకు ఎందుకు అవగాహన రావట్లేదు? ఒక క్షణం కోసం, ఒక పూట కొరకు నువ్వు చేయడానికి కార్యాలు చేయడానికి చేతులు చాపుతున్నావు కదా, ఎందుకు మనసులో తలంపు పుట్టట్లేదు? దేవుడేమో అంటాడేమో, నేరం మోపితే తప్పు మోపితే నా జీవితంలో దేవుని కార్యాలు దూరం అయిపోతానేమో, చూడలేనేమో భయం ఎందుకు పుట్టట్లేదు? క్రైస్తవులు దేవుని మెడలు ఈ రోజున తెగిస్తున్నారు అన్నిటికీ. ఏమైందిలే కానీ అని తెగించుటను బట్టి దేవుడు నీ పట్ల జరిగించవలసిన నూతన కార్యాలు, నూతన మేళ్ళు జరపకుండా ఆపేసి గత సంవత్సరం ఉన్నట్టుగా ఈ సంవత్సరాన్ని కూడా ఉంచుతున్నాడు దేవుడు. అంతే. దేవుళ్ళో మనకు భయం ఉండాలి. ఎందుకు ఇట్లా చేస్తున్నాను, ఎందుకు ఇలా నడుస్తున్నాను, దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము నేను తింటాం ఏంటి, అసలు ఎంత భయం లేదు. ప్రతి విషయములో ఆలోచన పుట్టాలి క్రైస్తవుడికి. దేవుడు నా మీద నింద మోపుతాడేమో ఈ విషయంలో అనేది భయం పుట్టాలి. అప్పుడు దేవుడు తాను చేయదలిసిన మేళ్ళు నీ పట్ల చేయక మానడు. ఇది నోవాహు జీవితంలో ఉంది. నోవాహు ఇంకొక సంగతి చెప్పాడు. ఏమని? నేను అతడు దేవునితో కూడా నడచినవాడు అని చెప్పాడు. ఇక్కడ ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. దేవునితో నడవటం అంటే ఏమిటి? ఆయన ఏమైనా దిగొచ్చి భుజం మీద చేసి జతగట్టి రానావాహం వెళ్దాం అని నడిచాడా? భుజాలు గుద్దుకున్నారా? మరి ఇంకా జతగట్టి ఆయనతో నడవటం ఏంటి? దేవునితో నడుచుట అంటే అర్థం ఏమిటండి? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఎవరైతే ఈ వాక్యమును విని, ఈ వాక్యమును అనుసరించి, వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా అనుసరిస్తూ నడుస్తారో వాళ్ళు దేవునితో నడిచినట్టు. వాక్యాన్ని అనుసరించేవాడు దేవునితో నడిచినట్టే. నీ పక్కన దేవుడు ఉన్నట్టే.